ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా జాతకంలో ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రువులు అధికంగా ఉంటారు. మీతో ఎవరైతే ఎక్కువ డబ్బులు తిని ఉంటారో, మీతో ఎవరైతే ఎక్కువ సహాయం పొంది ఉంటారో, వారు నా వాళ్ళు అని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో వారే నీ ముందర నీకు వంగి వంగి దండాలు పెట్టడం, నీ వెనక మీకు వెన్నుపోటు పొడవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు, రహస్య మంతనాలకు, డాక్యుమెంట్లకు, లావాదేవీల విషయంలో వీలైనంత వరకు ఏకాగ్రత, ఏకాంతము అవసరమని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. మీ యొక్క బలం, మీ యొక్క బలహీనత తెలిసిన వారే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 2వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన దూరావాయు జల ప్రయాణాలు, ధనపరమైనటువంటి ఇబ్బందులు, విదేశాల్లో పెట్టుబడులు, లేకుంటే విదేశాల్లో ఉండబడిన వ్యక్తులతో స్నేహం చేయాలని చాలా మంచిదే. కానీ కొన్ని సందర్భాలలో కాలం కలిసి రానప్పుడు ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సమయపాలన, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతన, మీరు పక్కవారి మాట వినకుండా మీ మనస్సు మాట మీరు వినడం, భగవంతుడి ఆశీస్సులు, మీ యొక్క ధైర్యమే మీ విజయానికి 10 మెట్లు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండండి, విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, విద్యా ఉద్యోగ సంతాన కారకుడైన దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ యోగము, వివాహమైన దంపతులకు పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, కెరియర్ని తీర్చిదిద్దడంలో కుంభరాశి వారు అద్భుతమైన విజయం మీరు సొంతం చేసుకోబోతున్నారు. కుటుంబంలో ఎనలేనటువంటి గౌరవ ప్రతిష్టలు మీ సొంతం కాబోతాయి. అలాగే సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావకరం, అక్కడ కేతు సంచార స్థితి కూడా ఉండడం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచన చేస్తూ ఉండండి.
ఏకాగ్రత, వీలైతే మెడిటేషన్, ధ్యానము, ఆసనాలు, సూర్య నమస్కారాల వలన కోపము తీవ్రత తగ్గించి అనారోగ్యానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. వీలైనంత వరకు మంగళవారం పూట నల్లటి ఆహార పదార్థాలను, నల్లటి వంకాయల ఆహారాలని తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఆరోగ్య సమస్యలకు మీరు దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ బహుళాష్టమి తిథి సందర్భంగా, అమావాస్య తిథి సందర్భంగా ఒక గుమ్మడికాయ కానీ, ఒక కొబ్బరికాయ కానీ, చుట్టూ నల్ల రంగు కానీ ఆ బొగ్గును పూసి ఏర్పాటు చేసి కూష్మాండ దీపాన్ని, అంటే ఆ నీలమేఘ శ్యామం లాంటి దీపాన్ని, కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరస్వామిని స్మరించి ప్రవహించే నీటిలో కానీ దానం చేయడం వల్ల యోగదాయకం. ప్రతిరోజు మీరు తినేటువంటి ఆహార కాల సమయంలో పక్షిరాజా వారికి కానీ, శునకపు రాజా వారికి కానీ ఆహారము మద్యాన్ని దానం చేయగలిగినట్లయితే మీ పైన ఉండబడే నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగించుకొని ఐశ్వర్యం, వ్యాపారం, ఆనందం కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని, లేక నారికేల దీపాన్ని, లేకపోతే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజా వారికి కానీ, శునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరస్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరస్వామి ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.